గురువు గారు చాలా మంది ఇప్పుడు ఉద్యోగంలో మంచి స్థిరత్వం పొందాలన్నా లేదంటే మంచి ఉద్యోగంలోకి వెళ్ళాలన్నా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇంకొంతమందికి చదివిన చదువుకి ఉద్యోగం అనేది రావడం అంటే చేయడం జరగదు. అలా ఎందుకు జరుగుతుంది అంటారు గురువు గారు? జాతకంలో గ్రహస్థితులు అండి, పుట్టిన టైంని బట్టి ఏంటంటే మనం ఎంత పాపం చేసాం, ఎంత పుణ్యం చేసాం, అవన్నీ లెక్క కట్టాకే మనము తల్లి యొక్క గర్భంలోకి ప్రవేశిస్తాం. ఎవరైనా కానీ అంతే, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని బట్టి అది మన జననం అనేది జరుగుతుంది. దాన్ని బట్టి మన ఫేట్ అనేది దాదాపుగా రాసి పెట్టి ఉంటుంది అనమాట. దాని నుండి ఒక 30% 40% మనం మార్చుకోగలిగే శక్తి మనకి ఉంటుంది. కాబట్టి అదంటే ఆ యొక్క స్థానాలు ఏ స్థానాల్లో అయితే బాగా ఎఫెక్ట్ అయినాయో వాటిల్లో దోషాలు బలంగా ఫామ్ అయినట్టు అనమాట. అట్లాంటి సందర్భాల్లో దానికి సంబంధించిన రెక్టిఫికేషన్ అవి చేసుకుని మనం ముందుకు వెళ్ళినట్లయితే కనుక తొందరగా ఈ విషయాల్లో సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ దోష ప్రభావాలు కూడా తగ్గి అనుకున్న పనులన్నీ కూడా ముందుకెళ్లే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి అనమాట. దానికి సంబంధించి కొన్ని రత్నధారణ, రుద్రాక్ష ధారణ, లక్కీ నెంబర్లు, లక్కీ కలర్లు ఇలాంటివి కూడా మనం సజెస్ట్ చేస్తుంటాం. లక్కీ వారాలు, అలాగే లక్కీ లగ్నాలు, ఇలా మనం సజెస్ట్ చేస్తూ ఉంటాం అనమాట. ఆ సమయాల్లో కొత్త పనులు ప్రారంభించడం, అలాగే లక్కీ దైవాలు, లక్కీ గ్రహాలు, ఇట్లా మనం అన్నీ కూడా సూచిస్తూ ఉంటాం. ఆ యొక్క సమయాల్ని, ఆ యొక్క టైంని అన్నీ కూడా సరైన రీతిలో ఉపయోగించుకున్నట్లయితే కనుక బెనిఫిట్ పొంది తొందరగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తొందరగా వెళ్ళగలిగే అవకాశాలు బాగా తొందరగా లభించి బాగా అభివృద్ధికి వాళ్ళకి తోడ్పడతాయి, బాగా తొందరగా డెవలప్ అవ్వగలుగుతారు. ఓకే గురుగారు, మరి చాలా మంది విద్యార్థులు ఏంటంటే చదివిన